హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేనండి మీ కృతిగాని. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం మాట్లాడబోతున్నాను. ఈ మధ్యకాలంలో మీరు బాగా వినే ఉంటారు, ప్రెగ్నెన్సీలోని డయాబెటిక్ రావడం అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. బట్ ఈరోజు నేను షుగర్ అంటే డయాబెటిక్ కోసం మాట్లాడబోతున్నానండి. ఎందుకంటే నాకు 2 ప్రెగ్నెన్సీస్లో కూడా డయాబెటిక్ ఉండేది, షుగర్ ఉండేది. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని, అలాగే నేను ఎలాగా డీల్ చేశానో ఈ ప్రెగ్నెన్సీ అంతా, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ మీతో మాట్లాడతానండి. ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడతానండి. 2011లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, బాబు పుట్టాడు. సో అప్పుడు ఇంటర్నెట్ అవి ఏమీ లేదండి. ఈ డయాబెటిక్ షుగర్ కోసం కూడా నాకు అస్సలు ఐడియా లేదనమాట. ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేదు, నాకు ఐడియా కూడా లేదు. అండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు డయాబెటిక్ ఏమీ లేదు. 6th మంత్లో షుగర్ టెస్ట్ చేస్తారు కదా, అందులో షుగర్ ఉందని తెలిసింది. ఇంకా నాకు నాలెడ్జ్ ఏమి లేదు కదా, డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోవడం, చక్కగా అన్ని తినేసేదాన్ని. ఇవి తినాలి, ఇవి తినకూడదని అవి ఏం తెలియదండి. చక్కగా వైట్ రైస్ తినేసేదాన్ని, స్వీట్స్. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అందరూ భోజనాలకి పిలిచేవారు, చక్కగా ఇంట్లో వెళ్ళి బాగా తినేసి వచ్చేసేదాన్ని. నాకేం పెద్ద తెలియదు, ఎందుకంటే షుగర్కి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, ఆ ట్యాబ్లెట్ అంతా చూసుకుంటుంది అని అనుకున్నాను. సో ఏమైంది, నేను ఒకసారి బయట వెళ్ళాను, ఖరగ్పూర్ చెప్పాను కదండి, మమ్మీ డాడీ అక్కడ ఉండేవారని. సో ఖరగ్పూర్ వెళ్ళి రిటర్న్ నేను వైజాగ్ వస్తున్నాను అనమాట. 7th మంత్ అప్పుడు ట్రైన్లో నైట్ జర్నీ చేస్తున్నాను. షుగర్ ఎక్కువైందని కూడా నాకు తెలీదు, చెక్ చేసుకోలేదు, నాలెడ్జ్ లేదు అస్సలు. అండ్ 7th మంత్ కదా, ఈ ట్రైన్లోనే నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అది పెయిన్స్ అని కూడా తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఫస్ట్ దీన్ని పెయిన్ అంటారు తెలీదు, నార్మల్ పెయిన్ ఏమో అనుకుంటున్నాను. నైట్ అంతా ట్రైన్లో పెయిన్స్తోనే ఉన్నాను. మార్నింగ్ వైజాగ్ వచ్చాను, ఇమ్మీడియట్లీ పెయిన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇది ఏటి ఎక్కువ ఉంది పెయిన్ అనుకొని హాస్పిటల్కి వెళ్ళి మా డాక్టర్, ఏ డాక్టర్ నేను చెకప్ చేపించుకుంటున్నాను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తను చెక్ చేసిన వెంటనే నీకు పెయిన్ స్టార్ట్ అయిపోయి అన్నారు 7th మంత్లో. అండ్ 7th మంత్లో బేబీ అంటే చాలా క్రిటికల్ కదండి, అందుకే చాలా జడిచిపోయామన్నమాట. నాకు 15 days హాస్పిటల్లో ఉంచి ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్తో నా పెయిన్ ఆపారనమాట, డెలివరీ అవ్వకుండా ఆపారు. ఇప్పటి వరకు అంటే 9th మంత్ ఇలా ఎంట్రీ అయిన వెంటనే నాకు ఆపరేషన్ చేసేసారు. సో ఒక 1.5 month నేను ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్తో ఉన్నాను, బికాజ్ ఆఫ్ షుగర్ నేను కంట్రోల్ చేయకపోవడం. షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి అనమాట. ఏది పడితే స్వీట్స్ అన్నీ తినేసాను. ఊరు వెళ్ళడము, అందరూ పెళ్ళాలు, అందరూ చక్కగా స్వీట్స్ ఇస్తే షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, స్వీట్స్ కూడా తినేసేదాన్ని. అదే కాకుండా నాకు బెడ్ రెస్ట్ 1.5 month అండ్ బాడీ అంతా ఇచ్చింగ్, షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయిన వల్ల చాలా సఫర్ అయ్యానండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ. తర్వాత అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నెట్ కూడా లేదు కదండి, ఏంటి అసలు ఎలాగా అంటే డయాబెటిక్ అంటే ఏంటో తెలుసుకుందామన్నా కూడా లేదు. అప్పుడు ఫోన్ కూడా అంత స్మార్ట్ ఫోన్స్ లేవు కదండి, నార్మల్ ఫోన్స్. అప్పుడు ఇంకేం చేస్తాను, ఎలాగో బేబీ ప్రీమెచ్యూర్, మా బాబు 5th వీక్లో పుట్టాడనమాట. ప్రీమెచ్యూర్ వాడు, ఎందుకంటే 9th ఇలా ఎంట్రీ అయిన వెంటనే ఆపరేషన్ చేసేసారు. తర్వాత ఇంకా బేబీ ప్రీమెచ్యూర్ కాబట్టి ఆడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేవండి, గడికి ఫీవర్స్ రావడం అవన్నీ అనమాట. సో ఇదంతా నేను సఫర్ అయ్యాను. సో సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అయితే నాకు అసలు ఐడియా లేదు, ఇంకా నేను వద్దు, ఇంత సఫర్ అయ్యాను వద్దు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఒక బాబు ఉన్నాడు చాలే అనేసుకున్నాను అనమాట. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నాం సెకండ్ బేబీ ఉండాలి అని. సో మా బాబుకి మా పాపకి 7 years డిఫరెన్స్. సో 7 years వరకు నేను అసలు థాటే రాలేదనమాట సెకండ్ ప్రెగ్నెన్సీ అని, ఎందుకంటే ఈ డయాబెటిక్ వల్ల భయపడిపోయాను చాలా. అండ్ ఏమైంది, బాబు పుట్టిన తర్వాత ఇంకా నాకు డయాబెటిక్ లేదు, డాక్టర్ చెప్పారనమాట పుట్టిన తర్వాత ఇంక మీకు షుగర్ ఉండదు అని. సో 3-4 years నాకు షుగర్ లేదు, నేను ఇప్పుడు చెక్ చేసుకోలేదు. అండ్ ఒక్కసారి 4 years తర్వాత అనుకుంటా నాకు కొంచెం కాలు నొప్పుల్లాగా కొంచెం వీక్గా అనిపిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ టెస్ట్ రాశారు. అక్కడ చూస్తే షుగర్ ఉంది. ఎందుకంటే ఈ 3-4 years కూడా నేను డైట్ ఫాలో అవ్వలేదు, అంటే డైలీ లైఫ్లో ఏది పడితే తినేయడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, షుగర్ వచ్చేసింది. ఎందుకంటే డాక్టర్ ముందే చెప్పారు బాబు పుట్టినప్పుడు మీకు షుగర్ తొందరగానే వస్తుంది, బట్ మీరు కంట్రోల్ చేసుకొని మీరు బాగా మెయింటైన్ చేస్తే లైఫ్ స్టైల్ అనేది మీకు షుగర్ రాకుండా కొంచెం లేట్గా వస్తుంది అని. బట్ నేను మెయింటైన్ చేయలేదు. చాలా ఫుడీ నేను, మీ అందరికీ తెలిసిందే, కృతిక వంటల ఛానల్ చూసే ఉంటారు, రకరకాలు వండుతాను, తింటాను, చాలా ఇష్టం నాకు ఫుడ్ అంటే. సో తెలుసుకోలేదు, చక్కగా 4 years తర్వాత షుగర్ అని తేలింది. అక్కడే డాక్టర్ దగ్గరికి నాకు ఇప్పుడే గుర్తుంది, ఇప్పుడు కూడా గుర్తుంది.
డాక్టర్ దగ్గర కూర్చొని ఏడ్చేసాను. అప్పుడు నాకు 28-27 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్‌లో నాకు షుగర్ ఏంటి అని. అప్పుడు నాకు డాక్టర్ బాగా గుర్తుంది. మంచిగా కౌన్సెలింగ్ చేశారనమాట. మీరు అలా అనుకోకండి. ఆహ్, షుగర్ ఉన్న వాళ్ళకి నార్మల్ పర్సన్స్‌కి రీసెర్చ్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువగా బతికారు. అది అన్నాను. కొంచెం షాకే అదెలా అన్నాను. ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఉందని భయపడి కంట్రోల్‌గా అన్నీ తింటూ హెల్త్ మెయింటైన్ చేస్తారు. లేని వాళ్ళు నాకేం లేదులే అనుకోని అన్నీ తినేస్తారు. సో, అందుకే రీసెర్చ్‌లోని డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతికినట్టు తేలింది. సో, మీరు కంట్రోల్‌గా మీరు మెయింటైన్ చేస్తే మీ లైఫ్‌కి ఏమీ అవ్వదు. హ్యాపీగా మీరు బతుకుతారు 100 సంవత్సరాలు అన్నారనమాట. సో, అప్పుడు ఆ కౌన్సెలింగ్‌తో నాకు కొంచెం ఆహ్, అవును కదా! మన చేతుల్లోనే ఉంది. షుగర్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని. సో, అక్కడి నుంచి నేను కొంచెం హెల్తీగా తినడం, ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ స్టార్ట్ చేశాను. అండ్ మీకు నేను చెప్పాను గదండీ! భయపడ్డాను నేను. సెకండ్ డెలివరీకి ప్లాన్ చేయాలా? వద్దా? అని. ఆల్రెడీ డయాబెటిక్ కదండీ! అప్పుడైతే 6 మంత్‌లో వచ్చింది. ఇదైతే ఆల్రెడీ డయాబెటిక్. సో, ఎలాగా? ఏంటి? సో, ఏం చేయాలి? బట్ సెకండ్ అయితే ఉండాలి. బాబుకి తోడుండాలి కదా! అని. బట్ భయపడ్డాను. మా ఆయన చెప్పారు, "ఒకసారి డాక్టర్‌కెళ్ళి కన్సల్ట్ చేద్దాం. ఏమంటారా?" అని. నేను డాక్టర్ దగ్గరికెళ్ళి కన్సల్ట్ చేశాను. "మ్యామ్ డయాబెటిక్ నాకు ఇప్పుడు ముందు నుంచే ఉంది. నేను సెకండ్ ట్రై చేయొచ్చా?" అంటే, "ఎందుకు ట్రై చేయకూడదు? హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. బట్ నేను చెప్పింది మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు డెలివరీలో ఏ ప్రాబ్లమ్ ఉండదు" అన్నారు. "బేబీకి కూడా ఏమీ అవ్వదు" అని. సో, నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను ఆ రోజే. ఈ 9 మంత్స్ నేను ప్రెగ్నెంట్ అయిన 9 మంత్స్ హెల్తీగా తింటాను. బేబీకి ఎటువంటి పరిస్థితిలో ఏది అవ్వకుండా చూసుకుంటాను. నేనే హెల్తీగా ఉంటానని డిసైడ్ అయిపోయాను. అండ్ డాక్టర్ ఏం చెప్పిందో అదే ఫాలో అయ్యాను. డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు ట్రై చేయకముందే హెచ్‌బీ1సీ అనేది 5 ఉండాలి అని. అంటే నార్మల్‌లో ఉండాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలి. సో, ముందు నేను హెచ్‌బీ1సీ అంటే నా 3 మంత్స్ చాలా కంట్రోల్ చేస్తూ షుగర్ లెవెల్స్‌ని హెల్తీ ఫుడ్ తింటూ కంట్రోల్ చేసుకున్నాను. 5% వచ్చింది. అప్పుడు నేను ప్రెగ్నెన్సీని ట్రై చేశాను. ట్రై చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ డే 1 నుంచే డయాబెటిక్ కదండీ! సో, డాక్టర్ నాకు హెల్తీగా ఒక డైట్ లిస్ట్ ఇచ్చారు. ఈ డైట్ నువ్వు ఫాలో అవ్వాలి. అండ్ ఒక్కరోజు కూడా నేనండి 9 మంత్స్‌లో ఒక్క స్వీట్ కూడా తినలేదు. అండ్ నాకు భయం వచ్చేసిందనమాట. బేబీకి ఏమవుతదేమో అని. ఎందుకంటే బాబు ఇప్పుడు చూసాను కదా నేను వాడు సఫర్ అవ్వడం, వాడికి ఒంట్లో బాగోకపోవడం ఇవన్నీ నాకు మైండ్‌లో ఉండిపోయింది. సో, సెకండ్ డెలివరీలో అయితే ఆ రిస్క్ నేను తీసుకోను అనుకున్నాను. ఒక్క స్వీట్ కూడా ఎంటైర్ నా ప్రెగ్నెన్సీలో నేను తినలేదు. అండ్ నా డైట్ ఎలాగా చేశానంటే మీకు నేను చెప్తానండి. మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. మార్నింగ్ నేను లెగిసిన వెంటనే ఆ డైట్ లిస్ట్‌లో ఉండిందే ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ లేసిన వెంటనే చిన్న గ్లాస్‌తో మిల్క్, ఒక 6 బాదాం తినేదాన్ని. 6:30కి అర్లీగా లేసేదాన్ని. 6:30కి మళ్ళీ 8:30 అంటే 2 అవర్స్ గ్యాప్‌లో 8:30కి బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. బ్రేక్‌ఫాస్ట్ కూడాని ఇడ్లీ అంటే నార్మల్ ఇడ్లీ వైట్ ఇడ్లీస్ కాదండి. ఓట్స్ ఇడ్లీ లేదనుకోండి వీట్ రవ్వతో ఉప్మా, దలియా అంటారు కదా! అది. రాగి ఓట్స్‌తో పౌడర్‌తోని దోసలు, బ్రౌన్ బ్రెడ్ 2 పీసెస్ ఇంకా ఆమ్లెట్‌తోని అంటే ఒక 3 గుడ్ల ఆమ్లెట్ అనమాట. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. అలా అనమాట బ్రేక్‌ఫాస్ట్ అనేది కొంచెం హెల్తీ. ఎక్కడ కూడా కార్బ్స్ లేకుండా చూసుకునేదాన్ని. అండ్ డే 1 నుంచే నాకు ఇన్సులిన్ కూడా ఇచ్చారండి. ఆహ్, ఫస్ట్ నుంచి నాకు ఉంది కదా షుగర్‌ని ఇన్సులిన్‌లోనే ఉండేదాన్ని. టాబ్లెట్ అప్పుడు లేదు ఇన్సులిన్ అనమాట. సో, అలాగే నేను బ్రేక్‌ఫాస్ట్ అయ్యేది. సో, బ్రేక్‌ఫాస్ట్ 8:30కి అయితే 11:30కి నేను సెకండ్ మీల్ అంటే ఇంత పెరుగనుకోండి, ఇంత వాటర్ వేసుకొని చిక్కటి మజ్జిగ చేసుకొని తాగేదాన్ని. అండ్ అలాగే ఒక ఆరెంజ్ తినేదాన్ని. లేదనుకోండి జాంకాయ అయినా, దానిమ్మ పండైనా ఈ ఫ్రూట్సే. యాపిల్ ఎప్పుడు తినలేదండి. నాకెందుకో యాపిల్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నాకు అనిపిచ్చేది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. నేను అంటే ప్రతి 2 అవర్స్‌కి చెక్ చేసుకునేదాన్ని. ఈ ఫుడ్ నాకు పడుతుందా లేదా? నాకు నేను మానిటర్ చేసుకునేదాన్ననమాట. ప్రతి 2 అవర్స్‌కి ఈ కొత్త ఫుడ్ ఏదైనా నేను తింటే ఇది షుగర్ లెవెల్స్ ఎంత పెంచుతుంది అని నేను నోట్ చేసుకునేదాన్ని. ఒక పేపర్ ఉండేది. ఆ పేపర్‌లో నోట్ చేసుకునేదాన్ని. అలాగే బనానాను కూడా తీసుకునేదాన్నండి. బనానా ఒక మీడియం సైజ్ బనానా. పెద్ద బనానాస్ ఏం కాదు. ఒకటే మీడియం సైజ్‌దనమాట. ఒక బనానా అనుకోండి మజ్జిగ. ఒక ఫ్రూట్ మజ్జిగ అలా అనమాట. 11:00కి తీసుకునేదాన్ని. మధ్యాహ్నం 1:00కి 11:30, 11:00 అనుకోండి 1:00, 1:30కి లంచ్ చేసేదాన్ని. లంచ్ కూడా మీ అందరికీ నేను బాగా చెప్తున్నాను. వైట్ రైస్ మాత్రం తీసుకోకండి. చాలా చాలా షుగర్ లెవెల్స్ పెంచుతుందండి వైట్ రైస్. సో, ప్లీజ్ బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అవ్వండి. లేదనుకోండి సింగిల్ పాలిష్ రైస్ అయినా బెటర్. బట్
సింగిల్ పాలిష్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుందండి. షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ చేస్తుంది. నేను 1 కప్పు బ్రౌన్ రైస్, 1 కప్పు వెజిటేబుల్స్, 1 కప్పు పప్పు, 1 కప్పు ఇవి సలాడ్ అండ్ ఒక 2 ఎగ్స్ తినేదాన్ని లంచ్లోని. కొంచెం హెవీగా తినాలి కదా, ప్రెగ్నెన్సీ కదా, కొంచెం అన్ని హెల్దీ అనమాట. ఆ వెజిటేబుల్స్ కూడా ఇగురు కూరలు తినేదాన్ని, ఫ్రై తినేదాన్ని కాదు. కొంచెం ఆయిల్లోని ఎక్కువ వాటర్ వేసుకొని వెజిటేబుల్స్, పాలకూర, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తినేదాన్ని. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే అసలు అన్హెల్దీ అన్నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే తిన్నానండి. తర్వాత ఇంకా నేను లంచ్ అయిపోయింది కదండి. సో మేజర్ నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈవినింగ్ నాకు చాలా ఆకలేసేసేది 5 o'clock అలాగా. ఎందుకంటే లంచ్ తర్వాత మనం 3 to 3.5 hours మనం గ్యాప్ ఇవ్వచ్చు. ఆ టైం ఈవినింగ్ నాకు చాలా ఆకలేసేది. సో డాక్టర్ చెప్పాను నాకు ఈవినింగ్ టైం చాలా ఆకలేస్తుంది అని. అప్పుడు తను నాకు ఏదైనా ఫ్రూట్ తీసుకోమన్నారు. అదర్వైజ్ పల్లీలు ఉంటాయి చూసారా, ఫ్రై చేసుకొని ఒక పిడికిడి పల్లీలైనా, లేకపోతే ఒక్క పీస్ బ్రౌన్ బ్రెడ్ అయినా, పీనట్ బటర్ రాసుకొని అదైనా చెప్పారనమాట. సో అలా అది. అండ్ డిన్నర్ కూడా నేను 7:30, 8 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసేదాన్ని. డిన్నర్ కూడా రోటీ తీసుకోకండి. రోటీ అండ్ వైట్ రైస్ 2 ఒకటే. మీరు మీకు డౌట్ అనిపిస్తే ఒక్కసారి వైట్ రైస్ తినేసి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఇంట్లో మిషన్ ఉంటుంది కదా, నాకు ఇంట్లో మిషన్ ఉంటుంది, దాంతో చెక్ చేసుకుంటాను. అండ్ రోటీ తినిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకోండి, 2 రీడింగ్స్ ఒకటే వస్తుంది. ఎందుకంటే వైట్ రైస్లో ఎంత షుగర్ పెరుగుతుందో ఈ రోటీలో కూడా అంతే షుగర్ పెంచుతుందండి. సో నేను రోటీ మొత్తం అవాయిడ్ చేసేసాను. రాత్రప్పుడు కూడా కొంచెం బ్రౌన్ రైస్ తినేదాన్ని, రోటీ అవాయిడ్ చేసి. సో ఇంకా నాకు బ్రౌన్ రైస్ తినాలనిపించట్లేదు అంటే రాగి దోశలో అయినా, రాగి రోటీ అయినా, జొన్న రొట్టె అయినా ఇవన్నీ తినేదాన్ని. బట్ గోధుమ పిండి మాత్రం తినేదాన్ని కాదు. రోటీతో మీరు కర్రీస్ సేమ్ కర్రీ, పెరుగు, సలాడ్ అండ్ ఎగ్ కంపల్సరీ. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్, మటన్ అన్నీ తినొచ్చండి. ఫిష్ చికెన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మటన్ కొంచెం అవాయిడ్ చేయండి. ఫిష్ చికెన్ అయితే చాలా ప్రోటీన్ ఉంటుంది. నేను నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఫిష్ చికెన్ ఎక్కువ తిన్నాను. ఎగ్ అది నా నైట్ ఉండేది. సో డైట్ అనేది మీకు ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు సర్చ్ చేసుకొని రెసిపీస్ అన్నీ చూసుకోవచ్చు. హెల్దీ రెసిపీస్, డయాబెటిక్ అంటే ఇది ఎన్ని కాప్స్ ఉన్నాయి అన్నీ మీరు ఇంటర్నెట్లో ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు చాలా కష్టమైంది. అండ్ మన కృతికా వంటలు ఛానల్లో కూడా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.